రిషి మిత్రకి కాల్ చేసి నువ్వెక్కడున్నావు అని అడిగాడు. మిత్ర ఇప్పుడే ల్యాండ్ అయ్యా, క్యాబ్ బుక్ చేసుకున్నా అంది. రిషికి కృతిని ఎక్కడ అడ్మిట్ చేశారో చెప్తే నేను వస్తా అన్నాడు. మిత్ర పిఆర్ హాస్పిటల్. ఏది అయినా ఏమైందిరా, నీ వాయిస్ డల్గా ఉంది అని అడిగింది. రిషి వస్తావుగా అన్నీ చెప్తా అని కాల్ కట్ చేశాడు. రిషి తన ఫ్లాట్లో నుండి కిందకు వచ్చి ఆటో పిలిచి అడ్రస్ చెప్పాడు. ఎక్కగానే తన చెయ్యి చూసుకున్నాడు. కట్టి ఉంది. చిన్ను 2 రోజుల్లో ఎంత తారుమారయ్యాయి మన జీవితాలు అంటూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అసలు ఈ 2 రోజుల్లో ఏం జరిగింది? తను షూటింగ్కి వెళ్ళే మొదటి రోజే కృతి పార్కుకు రమ్మంది. మొదట వెళ్దామనుకున్నాడు. కానీ కృతి ఎప్పుడైతే కిషోర్ వాళ్ళిద్దరు ఫ్యామిలీకి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పిందో అప్పుడే వెంటనే తను అన్నాడు రానని. వెళ్తే కృతి ఎలాగైనా ఒప్పిస్తుంది. కారణం తన కిషోర్ నుంచి ఎలాంటి హెల్ప్ తీసుకోవడం ఇష్టం లేదు ఆయనకు. నేను నచ్చకపోవడానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు. కానీ తన కూతురికి నేనే ప్రాణమని ఎందుకు అర్థం కాదు. ఒకవేళ ఆయన ఈగో అది అంగీకరించదు. నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. ఎగతాళి చేసినవాడు ఇప్పుడు తను కొనిస్తే సామాన్లు ఫ్యామిలీ అని వేలెత్తి చూపిస్తాడు. ఇదంతా బుడ్డోడికి అర్థం కాదే. నిజంగానే పిచ్చిది. అందుకే తన తండ్రి మనసు లోతేంటో ఎలా తెలుస్తుంది. అందుకే ఆ రోజు తను వెళ్ళలేదు. సరే కృతికి మెసేజ్ చూసుండొచ్చు అనుకుని మళ్ళీ సినిమా ఛాన్స్ తనని నిరూపించుకునేందుకు. ఆ ఎగ్జైట్మెంట్లో కృతికి ఫోన్ చేయకపోవడం తప్పే. అందుకే ఆ రోజు వెళ్ళాడు. కానీ ఏమైంది? వాళ్ళ నాన్న ఎలా మాట్లాడాడు? అరే నా గురించి ఎంత చెత్తగా వాగాడు. నేను నా భార్యని ప్రేమతో దగ్గరికి తీసుకున్నా. అది రూడ్డు అని నాకు తెలీదా? అది నైట్ టైం ఎవరు ఉండరు. ఆయన నన్ను నా ప్రేమని తక్కువ చేసి మాట్లాడాడు. అక్కడే నాకు కాలింది. కావాలని రెచ్చగొట్టాడు. అందుకే నేను కామ్గా వచ్చా. అందుకే నువ్వు ఫోన్ చేసినా నేనేమీ లిఫ్ట్ చేయలేదు. ఇవాళ మార్నింగ్ ఏం జరిగిందంటే రిషి రోజు లేవగానే కృతికి కాల్ చేస్తాడు. చేయాలి అని అనుకొని ఫోన్ చేతిలోకి తీసుకోగానే డైరెక్టర్ ఫనీ నుంచి కాల్. సార్ గుడ్ మార్నింగ్. అబ్బా రిషి, సార్ లేదు, కారు లేదు, కాల్ మీ ఫనీ. సరే ఫనీ గారు చెప్పండి. ఆ కేఆర్ మాల్లో నీకు హీరోయిన్కి ఫోటో సెషన్ ఉంది. కరెక్ట్గా 8:30కి నువ్వు ఉండాలి. నాకు వేరే పని ఉంది. ప్రీతి గారిని కోసం వెయిట్ చేస్తుంటారు. నేను తర్వాత వచ్చి జాయిన్ అవుతా అనగానే రిషి సరే మీటు యూ దేర్ అని లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాడు. రిషి కార్ కృతికి ఇచ్చేసి రావడంతో చాణక్య బైక్ మీద డ్రాప్ చేశాడు. రిషి వెళ్ళేసరికి ప్రీతి తన కోసమే వెయిట్ చేస్తుంది. కమాన్ రిషి అంటూ లోపలికి తీసుకెళ్ళింది. హీరోయిన్కి ఫోటో సెషన్ జరుగుతూ ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చి రిషిని రెడీ చేస్తుంటే మేకప్ మ్యాన్ మేకప్ చేస్తూ ఉన్నాడు. కరెక్ట్గా అదే టైంకి కృతికి కాల్ చేసింది. తను అమ్మో ఈ టైంలో లిఫ్ట్ చేస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు. ఫోన్ కట్ అయ్యేసరికి 11 అయింది. వెంటనే కృతికి కాల్ చేశాడు. కానీ తను మీటింగ్లో ఉండడం వల్ల లిఫ్ట్ చేయలేదు. కంటిన్యూగా 10 టైమ్స్ చేశాడు. మెసేజ్ చేశాడు కాల్ మీ అంటూ. నో యూస్. ఈలోపు ప్రీతి వచ్చి రిషిక్ పైన డాడ్ ప్రెస్ మీట్ పెట్టారు మన మూవీస్ లాంచింగ్ గురించి అనగానే రిషి కంగారుగా అదేంటి సడన్గా అని అడిగాడు. సడన్గా అంటే డాడీ మళ్ళీ కంపెనీ ఈవినింగ్ యూఎస్ వెళ్తారు. రావడానికి 10 days పడుతుంది. అందుకే ఇవాళ పెట్టేశాం అంది రిషి. అబ్బా నేను ఇంకా చిన్నుకు చెప్పనలేదు. సరే ఇంకా చేసేదేముంది, ఇది అవ్వగానే చెప్పేస్తా అనుకున్నాడు రిషి. ప్రీతి హీరోయిన్ ముగ్గురు లిఫ్ట్ దగ్గరికి రాగానే రిషి అవును ప్రీతి ఈ మాల్లో ఏ ఫ్లోర్లో ప్రెస్ మీటు అని అడిగాడు. ప్రీతి పైన అంటే టెర్రస్ మీద. రిషి ఏ కింద ఏమి దొరకవా అని అనగానే ప్రీతి ఇది మాదే అంటే ఈ మాల్కి ఓనర్ నేనే. రిషి కళ్ళెగరేస్తూ మీరు బాగా సౌండ్ కాదు పాప, బీభత్సమైన సౌండ్ అన్నాడు. లిఫ్ట్ రాగానే లోపలికి వెళ్ళబోతుంటే కిషోర్ బయటకు వచ్చాడు. రిషిని పైనుంచి కింద దాకా చూసి నీతో మాట్లాడాలి అనగానే రిషి పక్కకి వెళ్ళాడు. కిషోర్ ఏం పని నీకు ఇక్కడ అని అడిగాడు. రిషి అది నీకు అనవసరం అన్నాడు. కిషోర్ అవునా సరే కానీ నా కూతురు ఏంటి రాత్రి నీతో రాలేదు అనగానే నువ్వు ఆపావుగా
పట్టుకొని, రేయ్ నా కృతికి తండ్రి కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ సంగతి వేరేలా ఉండేది అని కిందికి తోసి వెళ్ళిపోయాడు. కిషోర్ పైకి లేచి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. సో రిషి కిషోర్ చేయి ఫ్రాక్చర్ చేయలేదు. రిషి లిఫ్ట్లోకి రాగానే ప్రీతి ఎవరతను అనగానే రిషి కృతి వాళ్ళ ఫాదర్ అన్నాడు. అలా కొట్టేశావు, నువ్వు ఎవరిని వదలవా అన్నది ప్రీతి. రిషి చూడు ప్రొడ్యూసర్ పాప, నేను నా అంతటి ఎవరి జోలికి పోను, నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను అన్నాడు. ప్రీతి ఆడవాళ్ళైనా అంతేనా రిషి, ఏ డౌటా అన్నాడు. ముగ్గురు పైకి వెళ్ళగానే ఫనీ ఎదురొచ్చాడు. ప్రీతి తన పనుల్లో పడగానే రిషి కృతికి కాల్ చేశాడు. లిఫ్ట్ చేయలేదు. షిట్ అనుకుంటూ అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు. ఫనీ రిషిని గమనిస్తూ దగ్గరికి వెళ్ళి రిషి ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగాడు. రిషి ఐఎమ్ ఓకే అన్నాడు. ఫనీ రిషి కారణం తెలీదు, ఎందుకో నాకు నువ్వు చాలా దగ్గర వాడిలా అనిపిస్తావు, ఏ ప్రాబ్లం అయినా నాతో షేర్ చేసుకో అనగానే రిషి తప్పకుండా అని నవ్వాడు. కాసేపు గడిచాక ప్రీతి వాళ్ళే డాడీ రాగానే ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది. ఫోటో సెషన్లో రిషి, హీరోయిన్, ఫనీ కొన్ని దిగగానే ప్రీతి వాళ్ళతో జాయిన్ అయింది. అప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ రిషితో, సార్ మీరు వాళ్ళిద్దరి మధ్యలో నిలబడి వాళ్ళ బ్యాక్ సైడ్ కవర్ చేయాలి అన్నాడు. రిషి తప్పక వాళ్ళిద్దరి నడుముల మీదే చేయి వేశాడు. ప్రీతి రిషి భుజంపై చేసింది. రిషి తన చేయి తోసేశాడు. ప్రెస్ మీట్ అయ్యాక రిషి అందరికీ బాగా చెప్పి కిందకు వచ్చాడు. కొంచెం దూరం నడిచి క్యాబ్ బుక్ చేస్తుంటే కారు హార్న్ విని పక్కకు చూస్తే ప్రీతి కారులో నుంచి, హీరో నీ కార్ ఏది అని అడిగింది. రిషి నా కార్ రిపేర్లో ఉంది అనగానే ప్రీతి సరే మీ ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తాను నీకు అని నవ్వింది. రిషి సీరియస్గా నాకేం అవసరం లేదు అన్నాడు. ప్రీతి కమాన్ రిషి, నువ్వు ఇంకా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. రిషి నేను తప్పుగా అనుకోవడం కాదు, నువ్వే చనువు ఎక్కువ తీసుకుంటున్నావు అన్నాడు. ప్రీతి అలా ఎందుకు అనుకోవాలి, నా మూవీ ద్వారా హీరో అవుతున్నావు, సో ఐఎమ్ యువర్ మెంటార్, నీ బాధ్యత నాదే అంది. రిషి చూడు ప్రొడ్యూసర్ పాప, అవన్నీ అక్కడ షూటింగ్ వరకే, నువ్వు లాగించేయి అంటూ రిషి వెళ్ళిపోయాడు. దారిలో ఉండగా వాళ్ళమ్మ కాల్ చేసింది. రిషి ఎలా ఉన్నావు, నీ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి అని అడిగింది. రిషి పర్వాలేదు అనగానే రూప పెళ్ళయింది, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అనగానే రిషి వాళ్ళ మేనత్త మాత్రమే పెళ్ళికి వచ్చింది, వాళ్ళ అమ్మ ఎటు రాదు అని తను చెప్పలేదు. రిషి చెప్తే వస్తావా, ఎటు రావు అందుకే చెప్పలేదు అనగానే రూప నువ్వు చెప్పకపోతే ఎలా తెలిసిందని ఆలోచిస్తున్నావా అంది. రిషి కానే కాదు, నీకు తెలిసి కూడా ఇంత కూల్గా ఎలా అడుగుతున్నావు అని ఆలోచిస్తున్నా. రూప సరే జరిగిందేదో జరిగింది, నీ భార్యను తీసుకుని ఇంటికి రా అంది. రిషి వస్తాలే అనగానే ఆమె సరే కానీ ఫ్యామిలీ పెట్టావా. రిషి ఇంకా లేదు. ఆమె ఏ మీ ఆవిడ రానందా అంది వెటకారంగా. రిషి ఇంతకీ నువ్వు ఎందుకు ఫోన్ చేశావు అనగానే రూప నీకు ప్రేమ పేరుతో నాటకాలు ఆడడం వచ్చు, ఆడపిల్లలను ట్రాప్ చేయడం వచ్చు, నీ ఎదుగుదలకి వాళ్ళని పావులుగా వాడుకోవడం వచ్చు అంటుంటే రిషి కోపంగా అమ్మ ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా, నా గురించి నీకేం తెలుసని ఎలా మాట్లాడుతున్నావు అని అరిచాడు. ఆవిడ ఇవన్నీ ఆ పిల్ల కృతి వల్ల నాన్న మాటలు, నావి కావు, ఆయన గారి ఇప్పుడు ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు కూశాడు. నేనే సరిగా ఉండనట, నా కడుపున పుట్టిన నీవు అలాగే ఉన్నావని నానా మాటలు అన్నాడు. రిషి ఏం మాట్లాడలేదు. ఆవిడ రిషి నేను నీకు ఇష్టం లేకుండా వేరే పెళ్లి చేసుకున్నా, అంత మాత్రాన నన్ను క్యారెక్టర్ లేని దానిలా మాట్లాడాడు, నువ్వేం చెప్పకపోతే నీ భార్యకి నా గురించి ఎలా తెలుస్తుంది, ఆ పిల్ల వాళ్ళ నాన్నకేం చెప్పిందో ఆయన అలా మాట్లాడాడు అంటూ ఏడ్చేసింది. రిషికి వాళ్ళ అమ్మ మీద జాలి వేసింది. ఏం మాట్లాడలేక ఫోన్ పెట్టేశాడు. అదే టైంకి కృతి కాల్ చేసింది, వాళ్ళ నాన్నని ఎందుకు తిట్టాడో అని. అసలే తనని అవమానించడమే కాకుండా వాళ్ళ అమ్మని కూడా అలా మాట్లాడాడని కోపంతో కృతితో అలా మాట్లాడాడు. రిషి ఫ్లాట్కి వెళ్ళేసరికి చాణక్య వంట చేస్తున్నాడు. రిషి కోపంగా ఉండడం చూసి ఏంటి మా అంత కోపంగా ఉన్నావు, ఫోటో సెషన్ బాగా జరగలేదా అని అడిగాడు. రిషి అదేం లేదు అంటూ జరిగింది చెప్పాడు. చాణక్య అంతా విని కృతి ఏమంటుంది అని అడిగాడు. రిషి ఏమంటుంది, మా నాన్నని ఎందుకు కొట్టావని నాన్న రివర్స్లో తిడుతుంది అనగానే చాణక్య ఇదంతా కాదు కానీ నువ్వు ఒక పని చేయి, తను ఎక్కడికైనా తీసుకెళ్ళి మొత్తం చెప్పు అనగానే రిషి అదే చేస్తా కానీ ఆకలి దంచేస్తుంది, వంట అయిందా చాణక్య అయింది రా అనగానే ఇద్దరు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. రిషి రైస్ పెట్టుకుంటూ ఏం వంట చేసావు అని అడిగాడు. చాణక్య
రసం, ఆలు ఫ్రై అంటూ పలికించాడు రిషి. రే, ఈ దెబ్బకి నాకు రసం అంటే విరక్తి కలిగింది. వంట అనగానే చాలు ఈజీగా రసం పెడతావు అన్నాడు. నీకేంట్రా, మీ ఆవిడే చెప్పు, అన్ని రకాలు అవలీలగా వండి నీకు దగ్గరుండి మరీ పెడుతుంది. అందుకే నీకు నా వంటలు నచ్చడం లేదు. రిషి, నువ్వు పెళ్లి చేసుకో, నీకు వండే శ్రమ తగ్గుతుంది అనగానే చాణక్య, నీకేంటి బాబు, 6 పాయింట్ కట్అవుట్ హీరోలా ఉంటావు, నేనేదో యావరేజ్ గాడిని, నాకెవరు పడతారు అంటూ ఉంటే కాలింగ్ బెల్ మోగింది. చాణక్య వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ప్రీతి తనను తోసుకుంటూ లోపలికి వచ్చి రిషి దగ్గరికి వెళ్ళింది. చాణక్య అలాగే చూస్తూ ఉండిపోయాడు. వావ్, స్టన్నింగ్ బ్యూటీ గురించి విన్నా కానీ చూడలేదు అనుకుంటూ తను వెనక్కి వెళ్ళాడు. రిషి, ఏంటి మళ్ళీ తయారయ్యావు అంటూ అన్నం తింటూ ఉన్నాడు రిషి నీకోసం లంచ్ తెచ్చా అంది తన పక్కనే ఉన్న కూర్చుని. రిషి, ఇలాంటి ఎకసెక్కలే నాకు నచ్చదు అంటూ చాణక్య వైపు చూశాడు. చాణక్య ఎమలీల సినిమాలో ఆలి ఇంద్రజన్ చూసినప్పుడు కళ్ళల్లో మెరుపులు వస్తాయి, అలాగే లబలబహా అంటూ తననే చూస్తూ ఉన్నాడు. రెడ్ కలర్ ప్లాజో, వైట్ కలర్ టాప్. రిషి, రే అనగానే చాణక్య ఎవరు అని అడిగారు. రిషి, మా ప్రొడ్యూసర్ పాప అని ప్రీతితో. పాప, వీడు నా బెస్ట్ ఫ్రెండ్, రూమ్మేట్, కుక్కు అన్నీ అనగానే ప్రీతి హాయ్ అంటూ చేయి ఇచ్చింది. చాణక్య చేయించాడు. ప్రీతి చేయి పట్టుకొని వదలడే. ప్రీతి ఇలాంటి వాళ్ళని చూసి ఉందేమో రిషిని చూసి కళ్ళతో సైగ చేసింది. రిషి, రే చెయ్యి వదులు అని గట్టిగా అరిచాడు. చాణక్య చెయ్యి వదిలి తన్నే చూస్తున్నాడు. ప్రీతి రిషితో, ఏంటి రిషి, నేను లంచ్ తెచ్చాక కూడా ఇంకా చెత్త తింటున్నావు అంది. రిషి, చూడు, నువ్వు డాక్టర్ చదివా, ఇంట్లో శుభ్రంగా వండిన దాన్ని అలా ఎలా అంటున్నావో నీకే తెలియాలి. ఇంకో విషయం, నువ్వు పదే ఇలా రాకు, నాకు నచ్చదు అంటూ లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. చాణక్య ప్రీతితో, మేడం, మీరు మా వాడిలో ఏం చూసి హీరోగా సెలెక్ట్ చేసుకున్నారో చెప్తారా అని అడిగాడు. ప్రీతి రిషి వెనకే హాల్లోకి వచ్చింది. రిషి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాడు. ప్రీతి తన పక్కనే కూర్చుంది. రిషి దూరంగా జరిగాడు. చాణక్య ప్రీతితో, నా పక్కన కూర్చోండి అనగానే మనోడు ఎగేసుకుంటూ వచ్చి ప్రీతి పక్కన కూర్చున్నాడు. ప్రీతి, చూసారా, నేను మీకు తెలియదు, చూడ్డానికి దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్యలా ఉంటా కదా, అందుకే డోర్ తీసిన దగ్గర నుంచి నేను పిలవగానే నా పక్కన కూర్చుండే వరకు నాకు దగ్గర అవ్వాలని, నాతో పరిచయం పెంచుకోవాలని చూస్తున్నారు. చాణక్య, కోర్స్ అందమైన అమ్మాయిలతో పరిచయం ఏ అబ్బాయి వద్దనుకోడు అన్నాడు. ప్రీతి, కానీ రిషికి అక్కర్లేదు, తను ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకోడు, అందుకే. చాణక్య, అందుకే అంటే కేవలం ఆ ఒక్క రీజన్తో మా వాడిని హీరోగా సెలెక్ట్ చేశారా అని పైకి లేచాడు. ప్రీతి, అదొక్కటే కాదు, అది కూడా ఒక రీజన్. మీరు వచ్చారో లేదో, ఆ రోజు సుప్రజని మా వినయ్ ఏడ్పించాడని రిషి మా కాలేజ్కి వచ్చి మా వాళ్ళను రేంజ్లో ఆడుకున్నాడు. చాణక్య తన ఫుడ్ తెచ్చుకొని తింటూ, హలో మేడం, తర్వాత మా కాలేజీ పోరగాళ్ళందరినీ తీసుకొచ్చి నేను మీ వాళ్ళందరినీ ఉతికా అనగానే ప్రీతి, రిషి ఒక్కడే వచ్చేది, ఆడిది గట్స్ అంతే, అది మగతనం అంటే. అప్పుడు తనకి 18 ఏళ్ళే ఉంటాయేమో, అయినా తనకన్నా వయసులో పెద్దవాళ్ళందరినీ ఎలా ఎదుర్కొన్నాడు. మీరు అంతమంది ఉన్నారు కాబట్టి కొట్టగలిగారు, అందుకే. ఒక్కటే కాదు, తర్వాత బేకరీలో మా వాళ్ళు ఎంత ఏడ్పించినా తన వర్కింగ్ ప్లేస్ అని సైలెంట్గా ఉన్నాడు. అది కమిట్మెంట్ అంటే. బయటకు వచ్చాక మళ్ళీ మా వాళ్ళని ఆడుకున్నాడు, అది ధైర్యం అంటే. తన ధైర్యం, తెగింపు, కమిట్మెంట్ ఇవన్నీ చూసా కాబట్టి తనకు ఛాన్స్ ఇచ్చా. కోర్స్ తను హీరో అవ్వాలనుకున్నాడు కాబట్టి అంది. చాణక్య కొంచెం డల్గా, మేడం, మీరు వినయ్ ఫ్రెండ్ అంటున్నారు, అంటే మాకన్నా 2 years పెద్ద అని అడిగాడు. ప్రీతి, చిచి, నేను వాళ్ళకంటే 3 years జూనియర్ని. వినయ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్, అందుకే తన నా బెస్ట్ ఫ్రెండ్ అంది. చాణక్య తినడం కంప్లీట్ చేసి లోపలికి వెళ్ళాడు. ప్రీతి రిషి దగ్గరకు వచ్చి కూర్చుంది. రిషి, నీ సోది చెప్పడం అయ్యిందిగా, ఇక దయచేయి అని పైకి లేచాడు. ప్రీతి కూడా పైకి లేచి రిషితో, నీకు నేనంటే ఎందుకు కోపం అంటూ దగ్గరకు వచ్చింది. రిషి చిరాగ్గా ఫేస్ పెట్టి, నాకు నీలాగా పద్ధతి లేకుండా బిహేవ్ చేసేవాళ్ళంటే నచ్చదు అనగానే ప్రీతి, ఇప్పుడు నచ్చుతాను చూడు అంటూ తన పెదవులు అందుకుంది. అంతే. చాణక్య ప్రీతిని చూడగానే డోరు వేయలేదు. అప్పుడే కృతి రావడం, ప్రీతిని రిషిని అలా చూడడం, ఆల్రెడీ వాళ్ళ నాన్నని కొట్టాడనే కోపం, ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాను అని అబద్ధం చెప్పాడు అనే ద్వేషం, తనను మోసం చేస్తున్నాడు అనే ఫీలింగ్తో రిషిని కొట్టింది.
ఆ ఆవేశంలో తప్పుగా అర్థం చేసుకున్నా అని ఆలోచించలేదు. సో కృతికి రిషి అంటే ఆ పరిస్థితుల్లో కోపం, అసహ్యం వచ్చాయి. ఇంకా రిషికి కృతి అంటే ఎందుకు కోపం, అదే చూద్దాం. కృతి కిందికి వెళ్ళగానే రిషి తన వెనక వచ్చాడు. కృతి ఫాస్ట్గా మెట్లు దిగి తన కారులో వెళ్ళింది. రిషి కూడా తన వెనకే వచ్చాడు. కృతి కారు అప్పటికే రోడ్డు ఎక్కేసింది. తన వెనకే పరిగెత్తాడు. కారు ముందుకెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకోగానే రిషి కూడా వెళ్ళాడు. ముందు నుంచి వస్తున్న టూ వీలర్స్ చూసుకోలేదు. తన చేతిని గుద్దింది రిషి. అబ్బా అని అనుకుని ఆయన అలాగే వెళ్ళాడు. తన కారు కనపడలేదు. పోనీ ఫాలో చేద్దామంటే తన వ్యాలెట్, ఫోను రెండూ తేలేదు. షిట్ అనుకుంటూ గబగబా తన రూమ్కి వచ్చాడు. ప్రీతి తన చేయి చూసి రిషి ఇట్స్ బ్లీడింగ్ అంటూ చేపట్టుకుంది. అంతే, తన రెండు చెంపలు వాయించాడు. ఆ సౌండ్కి చాణక్య హాల్లోకి వచ్చి షాక్ అయ్యాడు. ప్రీతి నన్ను కొడతావా అంటూ చెంపలు రుద్దుకుంటుంటే రిషి కొట్టడం కాదు, ఇంకో నిమిషం నా ఎదురుగా ఉంటే ఐ విల్ కిల్ యూ అని తనని ఒక్క తోపు తోశాడు. ప్రీతి ఏడుస్తూ పైకి లేచి నీకోసం మా డాడీని ఒప్పించి కావాలని నీ ఫస్ట్ మూవీ చెడగొట్టి ఇంకా అంటూ ఏదో చెప్పబోతుంటే రిషి యూ డెవిల్ గెట్ అవుట్ అన్నాడు. ప్రీతి రిషి ఐ లవ్ యూ, నువ్వు నాకు కావాలి, మనం పెళ్లి చేసుకుందాం అంది. అంతే. రిషి కోపంగా వచ్చి తన గొంతు పట్టుకొని ఏంటి వాగుతున్నావు అన్నాడు. చాణక్య తన చేయి విడిపిస్తూ వదలరా అని లాగాడు. ప్రీతి ఊపిరి ఆగినంత పనైంది. చాణక్య గబగబా వెళ్ళి వాటర్ తెచ్చాడు. రిషి తన ఫోను, వ్యాలెట్ తీసుకుని బయటకెళ్తుంటే ప్రీతి రిషి ఆ కృతి కన్నా నేను ఎందులో తక్కువ, ఆస్తి, అందం అన్నిట్లో టాప్ అనగానే రిషి వెనక్కి వచ్చి క్యారెక్టర్ అర్థమవుతుందా, క్యారెక్టర్లో తక్కువ, తనని నీతో పోల్చుకుంటున్నావు, తను ఎవరో తెలుసా, నా భార్య, మాకు పెళ్ళయింది, ఇంకోసారి తన పేరెత్తకు అంటూ వేలు చూపించాడు. ప్రీతి పెళ్ళయిందా, డైవర్స్ ఇచ్చాయి అనగానే రిషి ఏయ్ నువ్వు అసలు ఆడపిల్లవేనా, ఒక మగాడు పెళ్ళయిందని చెప్పిన తన వెనకే పడుతున్నావు అంటూ ఫాస్ట్గా బయటకెళ్ళాడు. ప్రీతి తన వెనకే వచ్చింది. స్టెప్స్ దిగుతూ ఉన్నాడు. ప్రీతి రిషి ప్లీజ్ నా మాట విను అంటూ చేయి పట్టుకుంది. తనను విదిలించే ప్రయత్నంలో రిషి ఫోన్ జారి కింద పడిపోయింది. అందుకే రిషి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రిషి కింద ఉన్న ఫోన్ తీస్తూ ఉంటే అది చూసి ప్రీతి రిషితో వదిలి ఆ ఫోన్ని కృతిని అంది. రిషికి ఇంకా కోపం పీక్స్కెళ్ళింది. అంతే, ప్రీతి చేపట్టుకుని ఫాస్ట్గా లాక్కొచ్చి తన కారులో పడేశాడు. వెళ్ళు, ఇంకెప్పుడు నాకు కనపడకు, నేను ఈ సినిమాలో యాక్ట్ చేయడం లేదు అనేసి బయటకెళ్ళిపోయాడు. ప్రీతి ఏం చేసిందో తర్వాత చూద్దాం. రిషి బయటకెళ్ళి ఎదురుగా ఉన్న క్లినిక్లో ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని క్యాబ్ బుక్ చేసుకుని కృతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. తాళం వేసింది. పాపం తనకి తెలీదు కిషోర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని. వెంటనే కృతి పనిచేసే రెస్టారెంట్కి వెళ్ళాడు. మధ్యాహ్నమే పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయిందని చెప్పారు. ఫోన్ లేదు తనకి, కృతి నంబర్ తప్ప ఎవరిది తెలీదు. అందుకే అక్కడ ఎవరిదో దగ్గర కృతి నెంబర్ తీసుకొని కాల్ చేశాడు. అప్పుడే అక్కడికి కృష్ణ తన కారులో హాస్పిటల్కి వెళ్తున్నాడు. 4 సార్లు చేశాడు. చిన్ను ప్లీజ్ రా, ఫోను ఒక్కసారి లిఫ్ట్ చేయి నా కోసం అని బాధపడుతూ మళ్ళీ కృతి వాళ్ళ ఇంటికే వెళ్ళాడు. తాళం వేసే ఉంది. అక్కడే చాలాసేపు కూర్చున్నాడు. మళ్ళీ లేచి తను ఎక్కువగా వెళ్ళే ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళాడు. ఎక్కడైనా కృతి ఉందేమో అని. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక మళ్ళీ తన ఫ్లాట్కే వెళ్ళాడు. చాణక్య కంగారుగా రే చేతిగా దెబ్బేంట్రా అని చూశాడు. రిషి 2 చేతులతో తల పట్టుకొని కూర్చున్నాడు. చాణక్య రిషి ఏమైంది అని అడిగాడు. రిషి డెవిల్ నన్ను కిస్ చేయడం కృతి చూసిందిరా అన్నాడు. చాణక్య మరి నువ్వు తన్ని కలిసావా అని అడిగాడు. లేదురా, ఇంటికి రెస్టారెంట్కి వెళ్ళా, ఎక్కడా లేదు, అసలే తనకి కార్ డ్రైవింగ్ అంతగా రాదు, ఎక్కడుందో అన్నాడు చాలా బాధగా. చాణక్య అవును, నీ ఫోన్ ఏమైంది, స్విచ్ ఆఫ్ వస్తుంది అని
కృతికి వెంటనే వెళ్ళి రిషిని చూడాలి అనిపించింది. కానీ రిషి గురించి తను అనుకున్నవన్నీ గుర్తొచ్చి ఆగిపోయింది. మిత్ర, ఏంటి ఆలోచిస్తున్నావు? పద అంటూ తన చేయి పట్టుకుంది. అప్పుడే రిషి అభి చేయి తోసి లోపలికి వచ్చాడు. కృతి మిత్ర చేయి తీస్తూ, నీ ఫ్రెండ్ నువ్వు ఊహించే స్థాయికి వెళ్ళాడు. దానికోసం నన్ను ఒక పావులా యూజ్ చేసుకున్నాడు అంది. అంతే. ఆ మాటకి రిషి విలువిల్లాడిపోయాడు. మిత్ర, కృతి ఆర్ యూ మ్యాడ్? రిషి గురించి నాకన్నా నీకే తెలుసు అంటూ రిషిని చూసి ఆగింది. కృతి కూడా రిషిని చూసి మొహం తిప్పుకుంది. రిషి తన దగ్గరకు వచ్చాడు. చిన్ను అని పిలిచాడు ఎంతో బాధగా. కృతికి రిషి గుండె చప్పుడు అర్థమవుతుంది. కానీ చాలా డిస్టర్బ్మెంట్. ఒక పక్క అబార్షన్, ఇంకో పక్క రిషి హీరో అయ్యానని తనకి చెప్పలేదనే కోపం, ప్రీతితో ఉన్న క్లోజ్నెస్, ఇవన్నీ రిషి మీద ఉన్న ప్రేమని డామినేట్ చేశాయి. ఏం మాట్లాడలేదు. రిషి తను చేపట్టుకోగానే వదిలించుకుని దూరంగా వెళ్ళింది. అది చూసి కిషోర్, చూసావుగా, నా కూతురికి నీతో మాట్లాడడం ఇష్టం లేదు, ఇంకా వెళ్ళు అన్నాడు. రిషి చుట్టూ చూశాడు. కృతి ఫ్యామిలీ మెంబర్స్, అభి ఇంకా వినయ్ ఉన్నాడు. రిషి కృతితో, వీళ్ళందరినీ కొంచెం సేపు బయటకు వెళ్ళమని చెప్పు అన్నాడు. కృతి, చూడండి రిషి గారు, మీరు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను విన్నాను అంది. రిషి కోపాన్ని బాధని దిగమింగుతూ, ప్లీజ్ రా, నువ్వు నా మాట విను ఒక్కసారి అనగానే కిషోర్, సూర్య తన మీద చేతులేశారు. రిషి, నన్ను రెచ్చగొట్టకండి అంటూ వాళ్ళ చేతులు తోసేసి కృతి మొహాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. రిషి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా అయిపోయాయి. కృతికి ఏం అర్థం కావడం లేదు. రిషి, ఇటు చూడు, నేను తప్పు చేస్తానా అని అడిగాడు. కిషోర్, తప్పు ఒకటి కాదు, చాలా చేశావు అంటుంటే రిషి కోపంగా వేలు చూస్తూ, నువ్వు మూసుకో, నేను నా భార్యతో మాట్లాడుతున్నా అన్నాడు. కిషోర్, అది తన తప్పు తన వైపే, మళ్ళీ దబాయింపు అని అభితో, ఏంటి చూస్తున్నావు, వీడు మాటలకి నే రకం కాదు, నువ్వు సూర్య తీసుకెళ్ళి తోసి పారేయండి అనగానే అభి ముందుకొచ్చాడు. మిత్ర, అభి అది వాళ్ళ పర్సనల్, నువ్వు ఆగు అంటూ తను చేపట్టుకుంది. కిషోర్, అభి ఏంటి, వాడు కాదు అన్నాడు. సుప్రజ, డాడీ, మనమంతా ఒక 5 నిమిషాలు బయటకు వెళ్దాం, వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటారో వదిలేయండి అని లేవగానే అందరూ వెళ్ళిపోతుంటే కృతి, మీరెవరు వెళ్ళాల్సిన అవసరం లేదు రిషి గారు, మీరేం చెప్పాలనుకున్నా వీళ్ళందరి ముందే చెప్పండి అంది. మిత్ర అభి చేయి పట్టుకొని ఫాస్ట్గా బయటకు లాక్కొచ్చి డోర్ వేసింది. అభితో, మనం వాళ్ళ కేవలం తన ఫ్రెండ్స్ మాత్రమే, ఫ్యామిలీ కాదు అంటూ చైర్లో కూర్చోబెట్టింది. పక్కనే వినయ్ కూడా ఉండడం చూసి, వీడికేం పని ఇక్కడ అనుకుంది.